హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు అమ్మూస్ కిచెన్లో ఒక నాన్ వెజ్ ఐటెం నేర్చుకుందామండి. చికెన్ కబాబ్స్ ఎలా చేయాలో చూపిస్తా. చికెన్ని తీసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పుట్నాల పప్పు అండి. పుట్నాల పప్పు తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా, సాఫ్ట్నెస్ కోసం అది. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఉల్లిపాయలని బాగా క్రంచీగా వేపుకోవాలి. నెక్స్ట్ ఒక లెమన్ అండి. నెక్స్ట్ సాల్ట్ టేస్ట్కి. తర్వాత మిక్సీ పట్టుకోవాలండి చికెన్ని, బోన్లెస్ చికెన్ని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. తర్వాత ధనియాల పౌడర్, తర్వాత జీలకర్ర పౌడర్, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఆనియన్స్ని బాగా వేపుకోవాలి ఎర్రగా. నెక్స్ట్ పౌడర్ పుట్నాల పప్పు అండి, సరిపడంత వేసుకోవాలి. ఇది సాఫ్ట్నెస్ కోసం అండి, కంపల్సరీ వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్, నెక్స్ట్ కారం. స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఒక లెమన్, నిమ్మకాయ ఒకటి సగం పిండుకోవాలండి. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలండి మిశ్రమాన్ని అంతా. కొత్తిమీర వేసేసుకొని మిశ్రమాన్ని అంతా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. కొంచెం ఆప్షనల్ అండి, నెయ్యి ఉంటే నెయ్యి, లేదంటే నూనె వేసుకొని కలిపేసేసుకొని ముద్దలాగా చేసేసుకొని పూరి ముద్దలాగా పక్కన పెట్టేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అన్న నానితేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని అప్పచ్చులా చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలి. రౌండ్గా క్రిస్పీగా చేసుకోవాలండి. రౌండ్స్ రావాలి నీట్గా. ఇవి ఇన్స్టెంట్గా స్నాక్స్లా కూడా చేసుకోవచ్చండి పిల్లలకి. చాలా చాలా త్వరగా అయిపోతుంది ఇది. ఓకే, ఆయిల్ ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ ఎక్కువ డీప్ ఫ్రైగా కాకుండా కొంచెంగా వేసుకోవాలండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి. హైలో అస్సలు పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్, కుదిరితే సిమ్లోనే, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ వీడియోలో విధంగా చూపిన విధంగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. అయిపోయినాయండి చికెన్ కబాబ్స్. వేడి వేడి చికెన్ కబాబ్స్ రెడీ అండి. దీన్ని టమాటా సాస్తో తినొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై అమ్మూస్ కిచెన్.